మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో మనతో మాట్లాడుతున్న మాటలు మనం శ్రద్ధగా ఆలకిద్దాం. మన జీవితాల్లో మందిరం మనకు ఎందుకు వెళ్ళాలి, ఆ మందిరములో మన జీవితాలు చిరకాలం ఎందుకు నివసించాలి అనే మాటను బట్టి మన జీవితాల్లో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. లేఖనాలు చదువుతున్నట్లుగా జ్ఞాపకం చేసుకుంటే కీర్తనలు 84వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకుందామండి. కీర్తనలు 84వ అధ్యాయము 4వ వచనం. ఆమేన్. లేఖనాలు బట్టి చదువుతున్న మాటలను బట్టి మందిరమందు నివసించు వారు ధన్యులు, వారు నిన్ను నిత్యము స్తుతించెదరు. నీ వలన బలము నొందిన వారు ధనులు, వారికి యాత్ర చేయు వారి యొక్క జీవితాల్లో అవి ప్రియములుగా ఉన్నాయి అంటుంది. అయితే ఈ యొక్క లేఖనాలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఏం చేయబడాలి అంటే, మందిరమందు నివసించి మన జీవితాలు ఉంటే మన యొక్క స్థితిని బట్టి ధన్యులుగా మార్చబడతాం. ఈ ధన్యులుగా ఎందుకు మార్చబడే స్థితి ఉన్నది అంటే, ఆ మందిరములో ఉన్న వారి యొక్క జీవితాలు ఏం చేయబడుతున్నాయి అంటే స్తుతించబడుతూ ఉన్నాయి. ఈ స్తుతి ద్వారా వారి జీవితాలలో ధన్యకరమైన స్థితికి వస్తున్నాయి. మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక మాట ఉంది కదా, 50వ అధ్యాయం 23వ వచనంలో అంటాడు కదా కీర్తనలో. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఏమంటున్నాడంటే, స్తుతి యాగము అర్పించేవాడు తాను ఆ యొక్క జీవితాల్లో దేవుణ్ణి మహిమపరుచుతున్నాడు. తన జీవితంలో రక్షణ కనపరచున్నట్లుగా మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నాడు అంటుంది. అంటే ఈ మందిరములో ఏం చేయబడాలి అంటే, దేవుని యొక్క సన్నిధిలో ఆ మందిరమందు నివసించువారు ధన్యులు అంటున్నాడు. అయితే ఈ మందిరమందుకు వచ్చిన వారి జీవితాలు ఏం చేయబడాలంటే, ఒకటి స్తుతించాలి. ఆ దేవుని యొక్క సన్నిధిలో స్తుతించే వారిగా మార్చబడాలి. ఆ మార్చబడిన స్థితిని బట్టి తమ యొక్క జీవితాలు ఏం చేయబడతాయంటే రక్షణ కనపరచబడుతుంది. మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నారు అంటున్నాడు. ఇక రక్షణ అనే మార్గాన్ని వారి జీవితాలలో సిద్ధపరచుకుంటున్నారు అంటున్నాడు. ఇంకొకటి ఏమంటే, ఏముంటది ఆ మందిరములో మన జీవితాలు నివసిస్తే, ఆ మందిరములోనికి మనం వెళితే మన జీవితాలు ఏం కనపడుతుంది అంటే, ఆ మందిరమందు తేజో మహిమ నిలిచి ఉండు స్థలం అది. ఒకటి, ఆ మందిరమందు నిలిచి ఉండి మన జీవితాలు నడిపించబడుతున్న వారి జీవితాలలో ఆయనను స్తుతిస్తారు. ఆయనను స్తుతిస్తే ఆ స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే రక్షణ కనపరచబడుతుంది. ఇప్పుడు ఈ యొక్క రెండో మాట ఏమిటంటే, అక్కడ తేజో మహిమ దిగి వస్తుంది. ఈ యొక్క మహిమ దిగి వచ్చినప్పుడు ఏం చేయబడుతుంది అంటే, ఆ మహిమ దిగి వచ్చినప్పుడు ఆ యొక్క మహిమ చేత మన జీవితాలు ఏం చేయబడతాయంటే, పరిశుద్ధాత్మ చేత మన జీవితాలు మన యొక్క స్థితిని బట్టి బలమును పొందుకుంటాం. ఆ బలము మన మీదకి వస్తుంది, ఆ యొక్క శక్తి మన మీదకి వస్తుంది. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో అక్కడ జ్ఞాపకం చేసుకుంటే 2వ అధ్యాయంలో 2వ వచనంలో అంటాడు, బలమైన వేగము వంటి. అంటే అక్కడ అగ్ని నాలుకలు విభాగింపబడి ఆ పరిశుద్ధాత్మ అలాంటి స్థితిలోనికి వారి జీవితాలలో వచ్చిందంట. ఆకాశము నుండి వ్రాలగా వారి వాక్శక్తి వారి జీవితాల్లో వచ్చిన కొలది ఏం చేశారంటే భాషలతో మాట్లాడారు. 1వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే 8వ వచనం అనుకుంటా,
అక్కడ ఏమంటాడంటే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయబడాలంటే రెండవ మాటలో జ్ఞాపకం చేసుకుంటే, ఆ మందిరములో మన జీవితాలు నడిపించబడితే అక్కడ తేజో మహిమ దిగి వస్తుంది. పరిశుద్ధ ఆత్మ చేత మన జీవితాలు నింపబడతాయి. ఈ పరిశుద్ధాత్మ మన జీవితాలలో ఏం చేస్తుందంటే, ఏ యొక్క స్థితిని బట్టి మన జీవితాల్లో బలము లేని పరిస్థితిలో ఉండొచ్చు, బలహీనమైన పరిస్థితిలో ఉండొచ్చు. ఆ బలహీనమైన పరిస్థితిలో ఉన్న ఆయన శక్తి చేత నింపుతాడు. ఆయన శక్తి చేత నింపబడిన వారి జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఏమంటారంటే, అపోస్తులైన పౌలు గారు అంటాడు, నేనెప్పుడో బలహీనుడనో అప్పుడు నేను బలవంతుడిని అంటున్నాడు. ఎలా వచ్చింది బలం? ఎలా వచ్చింది? తన స్థితి ఎలాంటిది అంటే, తన జీవితంలో ఆ యొక్క పరిశుద్ధ ఆత్మ వరమును పొందుకొని ఆ పరిశుద్ధ ఆత్మ చేత నింపబడ్డాడు కనుక తన జీవితంలో బలహీనుడిగా ఉన్న, శరీర సంబంధంగా బలహీనమైన పరిస్థితిలో ఉన్న దేవుని యొక్క సన్నిధిలో బలమును పొందుకున్నవాడిగా మార్చబడ్డాడు. లేఖనాలు చదువుతూ ఉంటాయి, రోమిలికి రాసిన పత్రికలో అక్కడ అంటాడు, మన యొక్క బలహీనతలను చూసి ఆత్మ మన పక్షమును విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే ఈ ఆత్మ మన జీవితాలలోకి వస్తే మన యొక్క స్థితిని చూసి మన యొక్క జీవితాలలో ఆత్మ సంబంధంగా మన యొక్క జీవితాలు బలమును పొందుకుంటాం. శరీర సంబంధమైన బలం కాదు. శరీర సంబంధమైన బలము మన జీవితాల్లో ఏ స్థితిని కలగజేస్తుందంటే, ఇది మనిషిని బలహీనమైన పరిస్థితికి తీసుకొస్తుంది, కానీ ఎంత మాత్రమో బలం తీసుకొచ్చే స్థితిని కలగచేయదు. అదే పరిశుద్ధ ఆత్మ చేత మనం జీవితాలను నింపబడితే ఆ తేజో మహిమ నిలిచు స్థలములో మన జీవితాలు అంటే ఆ మందిరం అందు మన జీవితాలు నడిపించబడితే ఆయన మహిమను మనం చూస్తాం. హల్లెలూయా. మూడవదిగా జ్ఞాపకం చేసుకుంటే, మూడవది ఏమిటంటే, మందిరములోనికి వస్తే మన జీవితాలు సమృద్ధి దొరుకుతుంది. ఆమేన్. మందిరంలోనికి వస్తే సమృద్ధి దొరుకుతుంది. ఎలా సమృద్ధి దొరుకుతుంది అంటారా? మన జీవితాలు దేవుడు ఏమంటాడు? దేవుడు జ్ఞాపకం చేసుకుంటే 6 దినాలు అన్నిటినీ సృష్టించాడు. 7వ దినాన్ని ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు, దానిని ఆశీర్వదించాడు. ఆశీర్వదించింది ఎందుకు అంటే, మనిషి యొక్క జీవితంలో ఆ దేవుని యొక్క సన్నిధికి వస్తే వారి జీవితాలు పరిశుద్ధపరచబడతాయి, ఆశీర్వదించబడతారు, అభివృద్ధి కలుగుతుంది. అందుకే ఇక్కడ అంటున్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే, మందిరములో సమృద్ధి దొరుకుతుంది. మనం అలాంటి స్థితిలోనికి ఆ దేవుని యొక్క మందిరానికి మన జీవితాలు నడిపించబడాలి. ఆ దేవుని యొక్క మందిరమునకు వచ్చినప్పుడు మన జీవితాలు ఏం చేస్తదంటే, సమృద్ధిగా మన జీవితాలు దొరుకుతుంది. సమృద్ధి ఆశీర్వాదం చేత నింపబడతాం. ఈ లేఖనాలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే దావీదు గారు అంటాడు, ఏమంటాడు? యెహోవా నీవు నా కాపరివి. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే అంటాడు లాస్ట్ లో, నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటున్నాడు. అంటే అది సమృద్ధి కదా. అతని జీవితంలో ఎలాంటి స్థితిలో ఉన్నాడు కదా. అక్కడ అంటాడు, ఏమంటాడు అంటే, చిరకాలం నేను యెహోవా మందిరంలో గడపవలనని నాకు ఆశ కలిగి ఉన్నది అంటాడు. అంటే ఎందుకు ఈ విధమైన మాట అంటున్నాడు అంటే, ఆ యొక్క మందిరములో తన జీవితంలో సమృద్ధి దొరుకుతుందని తన జీవితం తెలుసు. అక్కడ ఆ యొక్క దావీదు గారు అక్కడ మాట అంటున్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ ఉన్న మాటలన్నిటిలో విషయాలలో తన జీవితంలో త్రప్పించబడి రక్షించబడి తన జీవితంలో యెహోవా నా కాపరి ఆ విధమైన స్థితిలో తన జీవితాన్ని అన్ని విషయాల్లో దేవుని ఎదుట తన జీవితాన్ని అప్పగించుకుంటున్న స్థితిలో, నా దేవుడు నా యొక్క శత్రువుల ఎదుట నాకు భోజనాన్ని సిద్ధపరిచాడు. నేను గాఢాంధకారంలో నడిచినా నా జీవితంలో నేను ఏ అపాయానికి భయపడను. ఎందుకు భయపడనంటే, ఆ దేవుని యొక్క సన్నిధిని విడిచినవాడు కాదు, ఆ దేవుని యొక్క సన్నిధిని స్తుతించిన వాడు. అందుకే మనం ఏం చేయబడాలంటే, ఆ మందిరములోనికి మన జీవితాలు చిరకాలం ఉండే స్థితిలోనికి రావాలి. చిరకాలం అంటే ఆ దేవుని యొక్క సేవకుల వలె మన జీవితాలు అలాంటి స్థితిలోని కాదు, కానీ మనము ఆ మందిరమును మన యొక్క జీవితాలలో ఎప్పుడు ఇచ్చిన అవకాశమును బట్టి ఆ మందిరములోనికి వెళ్ళే స్థితిలోనికి రావాలి.
మందిరంలోనికి వెళ్ళినప్పుడు మన జీవితాలు అలాంటి స్థితిలో ఉంటే మన జీవితాల్లో ఒకటి ఆ మందిరమందు నివసిస్తే మన జీవితాలు స్తుతిస్తాం కనుక రక్షణ కనపరచబడుతుంది. మందిరమందు మన జీవితాలు నడిపించబడుతున్నాం కనుక ఆయన మహిమ పరిశుద్ధాత్మ దిగి వస్తుంది. 3, మన జీవితాలు ఆ మందిరమందు మనం వెళితే ఆ మందిరములో మన యొక్క జీవితాలలో సమృద్ధి దొరుకుతుంది. 4, మన జీవితాల్లో ఏం చేయబడాలి అంటే మన యొక్క స్థితిని బట్టి దేవుడు మనల్ని మేలుల చేత తృప్తిపరుస్తూ ఉంటాడు. ఒక మేలు చేత కాదు, అనేకమైన మేలుల చేత మనల్ని తృప్తిపరుస్తూ నడిపిస్తాడు. మనిషి జీవితంలో తృప్తి ఎక్కడున్నది? మనిషి జీవితంలో ఆ తృప్తి తీరలేని పరిస్థితిలో ఉంటది. జ్ఞాపకం చేసుకుంటే సామెతల గ్రంథాలు అంటాడు, ఆ జలగకంట కూతుర్లు ఉన్నారంట, ఎమ్ము ఎమ్ము అని కూతుర్లు ఉన్నారు. అంటే అది ఎంత తాగినా తన జీవితంలో ఇంకా కావాలి, ఇంకా కావాలి అనే ఆలోచన చేత నడిపించబడుతున్న స్థితి. మనిషి యొక్క జీవితంలో కూడా, లోకములో తన జీవితాల్లో కూడా తృప్తి తెలియని స్థితి. కానీ అదే మందిరములోనికి వస్తే మన జీవితాలు మేలులతో తృప్తిపరుస్తాడు. ఆ మేలుల చేత మన జీవితాలు నింపుతాడు. ఆ మందిరములో జ్ఞాపకం చేసుకుంటే ఇంకా లేఖనాలు చూస్తూ ఉంటాయి. ఏమున్నాయంటే ఆ మందిరములో అంటాడు, నీ మందిరమందు ఆ యొక్క స్థితిని బట్టి నడిపించబడిన వారు ఆయన చేతిలో ఏమున్నాయంటే ఆయన కుడి చేతిలో నిత్యములు సుఖములు ఉన్నాయి. ఆయన ఎదుటికి వస్తే, ఆయన సన్నిధికి వస్తే మనం సంపూర్ణమైన సంతోషం పొందుకోగలుగుతాం, ఆ సంపూర్ణమైన ఆనందం పొందుకోగలుగుతాం. కనుక మన జీవితాలలో ఏం చేయాలంటే ఆ మందిరమును విడిచిపెట్టకుండా మన జీవితాలు నడిపించుకునే విధంగా మనం మార్చబడాలి. ఆ మందిరంలోనికి వచ్చినప్పుడు మన జీవితాలు అలాంటి స్థితిలో మేలుల చేత తృప్తిపరుస్తాడు. మన జీవితాల్లో అలాంటి స్థితికి రావాలి. అయితే మన జీవితాలలో ఏం చేయాలి అంటే దేవుని యొక్క సన్నిధిలో ఆ మందిరంలో మన జీవితాలు ఏం కావాలి, ఏ యొక్క స్థితిలో మన జీవితాలు ఆ మందిరమునకు మనం ఏమి చేయాలి అంటే, ఒకటి, మందిరమునకు మన జీవితాల్లో మేలుకరమైన స్థితిలో మేలు చేసే విధంగా మార్చబడాలి. అంటే ఆ మందిరములో ఏదైతే మన జీవితాల్లో ఆ మేలుకరమైన స్థితిని తీసుకురావాలి. ఆ మందిరమునకు ఇతరులను నడిపించేవారుగా మార్చబడాలి. ఆ మందిరంలోనికి ఏం చేయాలంటే ప్రార్థించేవారుగా మనం కావాలి. ఆ మందిరంలోనికి ఏం చేయాలంటే ఆహారము సమృద్ధిగా ఉండినట్లుగా ఆ మందిరంలోనికి తీసుకురావాలి. లేఖనాలు చూస్తూ ఉంటాయి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుకుందామండి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం త్వరగా చదవండి. చదువుతున్నారండి? చదువుతున్నారండి? మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. సరే, ఇక్కడ ఉన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఏమంటున్నాడంటే, చదవండి, చదవండి. హల్లెలూయా. ఇక్కడ ఉన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే
ఈ లేఖనాలు బట్టి చదువుతున్న మాటలు బట్టి మందిరములో ఆహారం ఉండినట్లుగా మందిరము ఆ యొక్క దీనిలో ఆ యొక్క ధన నిధిలోనికి తీసుకురండి. నాకిచ్చి మీరు శోధించిన ఎడల ఆకాశపు వాకిళ్ళు నింపి పట్టజాలని విస్తారమైన దీవెనలతో నింపుతానంటున్నాను. అంటే మనం ఏం చేయబడాలంటే ఆ మందిరంలోనికి ఆహారం తీసుకురావాలి. మందిరంలోనికి ఏం చేయాలంటే మందిరంలో మన జీవితాలు ప్రార్థించేవారుగా ఉండాలి. ఆ మందిరంలో ఏం చేయాలంటే ఇతరులను నడిపించే విధంగా మనం మార్చబడాలి. ఆ మందిరంలో ఏం చేయాలంటే ఆ మందిరము మన జీవితాలలో మేలులు చేసే విధంగా మనం మార్చబడాలి. లేఖనాలు చదువుతున్నట్లుగా మన జీవితాలలో మొదటి యొక్క అనుభవంలో ఏం చేయాలంటే మందిరములోనికి ఎందుకు స్థిరకాలం దేవుని యొక్క మందిరానికి నివసించాలి వెళ్ళాలి అంటే ఆ మందిరములో నిత్యము ఆ యొక్క రక్షణ కనపరచబడుతుంది. ఆ మందిరంలో స్తుతిస్తాం కనుక ఆ స్తుతి ద్వారా రక్షణ కనపరుచుకుంటున్నాం. ఈ మందిరంలో పరిశుద్ధ ఆత్మ చేత నింపబడుతున్నాం. ఈ మందిరంలో సమృద్ధి దొరుకుతుంది. ఆ మందిరంలో మేలుల చేత తృప్తి పరుస్తూ ఉన్నాడు. ఆ యొక్క మేలుల చేత మన జీవితాల్లో తృప్తి పరుస్తున్నాడు. కనుక మందిరమునకు ఏమి చేయాలంటే మన జీవితాల్లో మేలుకరమైన స్థితిలోనికి రావాలి. ఇతరులను నడిపించే విధంగా మార్చబడాలి. ప్రార్థించే వారిగా కావాలి. అందుకే కదా లేఖనాల్లో జ్ఞాపకం చేసుకుంటే ప్రార్థనలు ఎలాంటి ప్రార్థనలు చేయమంటున్నాడు. తిమోతిలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో అంటాడు, ఏమంటాడంటే సంపూర్ణ భక్తియు మాణిక్యం కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకు ప్రార్థనలు, అధికారుల కొరకు మనుషుల కొరకు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబలని మిమ్మల్ని హెచ్చరించుతున్నాను అంటున్నాడు. అంటే మన జీవితాలు ఏం చేయబడాలంటే సంపూర్ణ భక్తియు మాన్యత కలిగిన వారిగా మన జీవితాలు నడిపించబడాలంటే మనం ప్రార్థించే వారిగా కావాలి. ఆ మందిరంలో మన జీవితాలు ఏం చేయాలంటే ప్రార్థించేవారుగా, ఆ మందిరంలో ఆహారం ఉండినట్లుగా మనం జీవితాల్లో తీసుకెళ్ళాలి. ఎప్పుడైతే వీటిని తీసుకెళ్తున్నామో ఆకాశపు వాకిళ్ళు నింపి పట్టజాలని విస్తారమైన దీవెనలతో నింపుతాడు. కనుక ఈ మేలుల చేత మన జీవితాలు తృప్తి పొందుకుంటూ మన యొక్క స్థితిని బట్టి ఆ మందిరమును విడకుండా మందిరమునకు మన యొక్క జీవితాలు చిరకాలం వెళ్ళే స్థితిని కలుగు చేయును గాక. ఈ మాటలు మీ ఎన్నికలలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడ జీవాధిపతి ఆశ్చర్యకరుడ మహోన్నతుడానికి స్తోత్రాలు. వ్యాపారమైన ప్రేమ చేత నా తండ్రి ఉదయకాలం మాతో మాట్లాడే మాటలు బట్టి స్తోత్రాలు. నీ మందిరమునకు ఎందుకు వెళ్ళాలో చిరకాలం అయ్యా మాకు గుర్తు చేసిన దాన్ని బట్టి స్తోత్రాలు. నీ మందిరములలో తండ్రి నివసించే వారు ధన్యులు అంటున్నావు. అయ్యా నా తండ్రి వారిని తండ్రి నిన్ను నిత్యము స్తుతిస్తారంటున్నావు. స్తుతించి వారి జీవితాల్లో అయ్యా రక్షణ కనపరుచుకున్నట్లుగా మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నారని చెప్పావు. అయ్యా అటు కృప మా జీవితాల్లో కూడా అనుగ్రహించి మీ సన్నిధిలో సహాయం చేయండి. అయా మందిరములో తండ్రి తేజో మహిమ తెలుగు స్థలము కనుక అయా పరిశుద్ధ ఆత్మచేత మా జీవితాలు నింపబడినట్లుగా కృప చూపించండి. అయా నా తండ్రి అలానే తండ్రి మందిరములో సమృద్ధి దొరుకుతుంది కనుక ఆ మందిరములో తండ్రి యొక్క జీవితాల్లో మా యొక్క స్థితిని బట్టి ఆ సమృద్ధి దొరికే స్థితిని బట్టి ఆ మందిరములకు నడిపించబడే కృపను దయచేయండి. అయా మందిరములలో మేలుల చేత తృప్తిపరుస్తావు కనుక అనేక మంది జీవితాలలో మేలుల చేత తృప్తిపరుస్తూ ఉన్నావు. అయ్యా తృప్తి నీ సన్నిధిలో నా తండ్రి మాత్రమే ఉన్నది కనుక అయ్యా నీ సన్నిధిని మేము విడిచిపెట్టకుండా ఆ యొక్క మేలుల చేత తృప్తి పొందుకునే కృపను మాకు దయచేయండి. అయ్యా నీ మందిరంలో ఏం చేయాలో మాకు నా తండ్రి నేర్పించిన దాన్ని బట్టి స్తోత్రాలు. అయ్యా నా తండ్రి మేలులు చేసే విధంగా మా జీవితాలు నడిపించబడే కృపను మాకు దయచేయండి. అయ్యా నీ తండ్రి నీ మందిరమునకు అనేక మందిని ఇతరులను తీసుకొచ్చే కృపను మాకు దయచేయండి. అయ్యా నీ మందిరంలో ప్రార్థించే మనసును మాకు కలగచేయండి. ప్రార్థించేవారుగా అనేక మందిని నీ వైపు తిప్పే స్థితిలో అయ్యా నా తన అందరి క్షేమం కొరకు మేము ప్రార్థించేవారుగా ఉండే కృపను దయచేయండి. నీ మందిరంలో ఆహారం ఉన్నట్లుగా మా జీవితాల్లో అయ్యా నీ సన్నిధికి తీసుకొచ్చే కృపను మాకు దయచేసి నీ సన్నిధిలో నిలబెట్టుకుంటూ ఆకాశపు వాక్కులతో ఆ పట్టజాలని విస్తారమైన దీవెనలతో మమ్మల్ని నింపి నీ సన్నిధిలో నిలబెట్టుకోమని ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి వెళ్ళే కృపను మాకు దయచేయమని నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.